హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఇంకా ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో కురిసే అవకాశం ఉంది, అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రెండు తెలుగు రాష్ట్రాలను ముఖ్యంగా ఈ రోజు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం దక్షిణ ప్రాంతాలు, చిత్తూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, చిత్తూరు, తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 170 నుంచి 190 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది. అల్పపీడన ప్రభావం, ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు నమోదు కానున్నాయి. ప్రకాశం దక్షిణ ప్రాంతాల వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఈ రోజు రేపు ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతాయి. ఇక నవంబర్ 14, 15, 16 తేదీల్లో భారీ వర్షపాతం ఉంటుంది మధ్యాంధ్ర. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది.